డైలీ లంచ్ కోసం వెయిట్ చేస్తూ లంచ్ తినడం కాకుండా ఏదైనా స్నాక్స్ ఉంటే బాగుంటుంది కదా వర్క్ చేస్తుంటే అని అనిపిస్తుంది కదా. సో యూజువల్గా అయితే ఇంట్లో యాపిల్స్, ఆరెంజెస్ ఉంటాయి, అవి కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి. సో అందుకోసమే ఇంకా గ్రాసరీ స్టోర్కి అయితే వెళ్దామని వచ్చాము. ఇంకా మేము స్టార్ట్ అయ్యాము ఆల్మోస్ట్ 6:40కి స్టార్ట్ అయ్యాము గ్రాసరీ స్టోర్కి. 7 o'clockకి ఫుల్ అంటే ఫుల్గా రెయిన్ ఉంది. ఇంకా సరేలే ఎలాగో మధ్యలోకి వచ్చాము కదా అని వాల్మార్ట్కి అయితే వచ్చాము. మేము ఇక్కడ వాల్మార్ట్లో కొన్ని ఆరెంజెస్, యాపిల్స్, బ్లూబెర్రీస్, ఎగ్స్ అండ్ 2 types ఆఫ్ బ్రెడ్స్ అండ్ మరీ అంత హెల్తీగా వెళ్ళినా కూడా బాగోదేమో అని కొన్ని చిప్స్ తీసుకున్నాను. దట్టు ఆయిల్ లెస్వి చిప్స్. అండ్ ఇలా పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా తీసుకొని అయితే ఇంకా కొన్ని ఏమంటారు కార్న్వి ఉంటాయి కదా, డ్రై కార్న్ సీడ్స్, అవి ఎందుకనంటే అప్పుడప్పుడు పాప్కార్న్ చేసుకోవచ్చు అని అవన్నీ అయితే తీసుకొని బిల్లింగ్ సెక్షన్కి వచ్చాము. సో ఓవరాల్గా బిల్ అయితే $65 అయ్యింది. ఇంకా ఆయిల్ అండ్ టొమాటోస్ కూడా తీసుకుంటే ఇంట్లో కోసము మళ్ళీ మళ్ళీ గ్రాసరీకి రాకూడదు అని. సో అలా మళ్ళీ ఒక 2 weeks వరకు గ్రాసరీకి రావద్దని అనుకుంటాం. బట్ ఇవి జస్ట్ 1 weekకి మాకు స్నాక్స్ కోసమే. అంతేకాదు 2 weeksకి రావద్దు అనుకుంటాం కానీ ప్రతిసారి మళ్ళీ ఎవ్రీడే వాల్మార్ట్కి వస్తాము. అంతెందుకు ఇది తీసుకున్న నెక్స్ట్ డే కూడా వాల్మార్ట్కి వచ్చాము. ఇంకా అది యూజువల్గా అవుతున్న థింగే అన్నమాట. సో ఇంకా ఫుల్గా అంటే ఫుల్గా రెయిన్ పడుతుంది. ఆల్మోస్ట్ 7 o'clockకి ఫుల్ రెయిన్ ఉందని తెలుసు మేము, కానీ అప్పటికి మేము గ్రాసరీకి స్టార్ట్ అయ్యాము కాబట్టి లోపలికి వచ్చాము. మేము ఇంకా బయటకు వచ్చేసరికి ఫుల్గా రెయిన్ పడుతుంది. యాక్చువల్గా ఆ రోజు ఫుల్ థండర్ స్ట్రోమ్ అంట. మాకు అది తెలియకుండా స్టార్ట్ అయ్యాము. ఇంకా ఎలా అయితేంది ఇంటికి